మై డియర్ సిస్టర్, నీ యొక్క సూచన స్వీకరించి మొట్టమొదటి వీడియో ఇస్తున్నా. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ టు మై వీడియో. అదేంటంటే, ఒక బాధితుడు మనల్ని తలుచుకొని మనకు గుర్తు చేస్తే లేదా మనకు గుర్తుకు వస్తే మనం విద్యుద్ఘాతానికి గురి అవుతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ఘాతం వల్ల కలిగిన గాయం నయం చేసుకోవడానికి మనం రిలాక్స్గా కూర్చొని ధ్యానం చేయాలి. అలా ఒక బాధాతప్త హృదయంతో భక్తుడు వేడుకుంటే భగవంతునికి కూడా అలాగే ఉంటుంది. ఎంతోమంది భక్తులు ఒక్కసారిగా వేడుకుంటే ఆ ఘాతానికి భగవంతుడు పడిపోకుండా నిలబడడానికి శిలారూపంలో కదలక మెదలక ఒలకక పలకక ఉంటాడు. భక్తుడు ఆ భగవంతుని దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుంటే ఎంతసేపు దర్శనం చేసుకుంటాడో, ఎంతసేపు మనసు లగ్నం చేసి తలుచుకుంటాడో అంత బాధలు, కష్టాలు, సమస్యలు తీరుతాయి. దర్శనం చేసుకోకపోయినా సర్వకాల సర్వావస్థల యందు మనసు భగవంతుని మీద లగ్నం చేసి ఎవడైతే ఉంటాడో వాడి భారం ఆ భగవంతుడే మోస్తాడు. మనం కూడా అలాగే మనల్ని తలుచుకున్న వారి బాధలు, మనల్ని దర్శనం చేసుకున్న వారి కోరికలు తీర్చాలి. అంటే మనం ఏ పనిని జీవనోపాధిగా పెట్టుకున్నామో దానిని చేయడమే మన ద్వారా వారికి కలిగే ప్రయోజనం. అది చేస్తే చాలు. ఆ పనికి మనం కూడా దేవుడు కూడా ఊరికే ఏ పని చేయడు. ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో దూరం ప్రయాణించి, ఎన్నో ప్రయాసలు కోర్చి, ఎన్నో ముడుపులు కానుకలు చెల్లిస్తే కానీ పలకడు. అలాగే మనం కూడా మనం చేసే పనికి తగిన జీతం కావచ్చు, ఖరీదు కావచ్చు, కూలీ కావచ్చు తీసుకున్నట్లే.